నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఎంపీఓ చిరంజీవి సూచనలతో సెక్రటరీ రజనీకాంత్ ఆధ్వర్యంలో అమరజీవి అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిర్సా సాధించిన హక్కుల గురించి గ్రామ సభకు వచ్చిన వారికి వివరించారు. బిర్సా భగవాన్ భారతీయ అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడని, 1875 నుండి 1900 సంవత్సరంలో జీవించారని, జానపద నాయకుడు, ముండా జాతికి చెందినవాడని పేర్కొన్నారు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, జార్ఖండ్ అటవీ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడని పేర్కొన్నారు. 22 ఏళ్ల వయసులో 1897 సంవత్సరంలోనే బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడని తెలిపారు. తద్వారా భారత స్వతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడని పేర్కొన్నారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఇతని చిత్రపటాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక జాతుల నాయకుడు బిర్సా ముండా బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారని తెలిపారు. 25 ఏళ్లు కూడా నిండకుండానే ఇవన్నీ సాధించటం వల్ల ఇతని ఘనత మరింత ఉత్కృష్టమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు వేల్పుల పెద్దులయ్య, దనసరి రామ్మూర్తి, ఆర్ఎం పాపారావు, గీతపల్లి ఎర్రయ్య, కొమరం అశోక్, మాజీ సర్పంచ్ మంగమ్మ, బజ్జ నిర్మల, అంగన్వాడీ టీచర్లు కిరణ్ దేవ, కొల్లా ఫారం స్కూల్ హెడ్ మాస్టర్ ధనుంజయ్, సర్పంచ్ నరసింహారావు, జీపీ వర్కర్లు సుమ, మోకాళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేవుడైనటువంటి బిర్సా ముండా 150వ జయంతి 1875 సంవత్సరం నవంబర్ 15వ తారీఖున బిర్సా ముండా ఒక ఆదివాసీ తెగకు సంబంధించిన ముండా తెగకు సంబంధించిన కుటుంబంలో జన్మించి అతి తక్కువ వయసులోనే ఆదివాసీ సమాజానికి ఒక దేవుడిగా, హక్కులను కాపాడే వ్యక్తిగా మారి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం కానీ దీనికి ముందు కొంచెం చరిత్ర ఉంది, అది కూడా చెప్తాను. సుమారుగా 1768 సంవత్సరం నుంచి ఆదివాసీలు బ్రిటిష్ వాళ్ళతోటి మా భూములు మాకు కావాలి, మీరు ఈ భూములు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి యుద్ధం చేస్తున్నారు. దాంట్లో 1831-32లో జరిగిన యుద్ధం అనేది చాలా భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధం స్వాతంత్ర సమరంలో 1857 తిరుగుబాటు ఉద్యమంతో సమానమైన ఉద్యమం అది. ఆ ఉద్యమంలో ఆదివాసులందరూ కూడా బాణాలు, విలంబులతో చేస్తే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు వాటి చేయడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళని తీవ్రంగా ప్రతిఘటించి ఓడిపోవడం జరిగింది ఆ యుద్ధంలో. దాని తర్వాత 1855-56 సంవత్సరంలో సంతాల్ తెగకు సంబంధించిన సిద్ధు, కాహ్ను, బాయ్రో, చాంద్ అనే 4 అన్నదమ్ములు మరొకసారి బ్రిటిష్ వాళ్ళతోటి అదే పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. దాని తర్వాత 1875 సంవత్సరంలో బిర్సా ముండా గారు తన ప్రస్థానాన్ని భూమి మీదకి తీసుకొచ్చి యుద్ధం చేయడం జరిగింది. 1900 సంవత్సరంలో ఆయన బ్రిటిష్ వాళ్ళ చేతి చిక్కడం మూలంగా రాంచీ జైల్లో పెట్టిండ్రు. అక్కడే అతను చనిపోవడం జరిగింది. కానీ ఆ చావు అనేది ఇప్పటికి కూడా మిస్టరీ. సుభాష్ చంద్రబోస్ గారి లాగా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.